అందరికీ నమస్కారం అండి. మన అందరి ఆరాధ్య దైవం అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే వేదికను అలంకరించినటువంటి పిఠాపురం నియోజకవర్గ జన సైనికులు, అలాగే నా సోదరీమణులకి, తాటిపర్తి గ్రామ ప్రజలకు, జన సైనికులకు, అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి పిల్లల పార్టీ అని ఎగ్జాల్ చేసేవారు. ఎప్పుడు కూడా మాకు పెద్దలు ఆశీర్వదించడానికి ముందుకొచ్చి కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే సభాధ్యక్షులు మా అన్న వీరగంగాధర్ గారు, గొల్లపల్లి వీరగంగాధర్ గారు, ఆయన మా అందరికీ ఇన్నాళ్ళ నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారి ముందు మాట్లాడేటువంటి అవకాశం మాకు రాలే. కానీ మా అన్నయ్య మాట్లాడారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర రైతుల గురించి మాట్లాడారు. రైతుల ఒక వాయిస్ని, రైతుల ఒక కష్టాలని పవన్ కళ్యాణ్ గారు రైతు సౌభాగ్య దీక్షలో రైతుల కష్టాన్ని ఆయన ముందు, పవన్ కళ్యాణ్ గారి ముందు పెట్టిన వ్యక్తి మన తాటిపర్తి గ్రామంలో ఉన్నటువంటి వీరబాబు అన్నయ్య. కానీ మనం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో మన జన సైనికులు, నాయకులు, వీరమహిళలు అంతా కలిసి, వీళ్ళతో పాటు ప్రజలు కూడా కలిసి వారం రోజుల నుంచి మొదలుపెట్టి ఈ రోజు పుట్టినరోజు అయితే వారం రోజుల ముందు నుంచి కూడా వేడుకలు నిర్వహిస్తున్నటువంటి ఆ వేడుకల్ని, ఆ సందర్భాన్ని, ఆ సంతోషాన్ని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే పేదల పాలిట పెన్నిది పవన్ కళ్యాణ్ గారు, రైతుల పాలిట భరోసా పవన్ కళ్యాణ్ గారు. 151 మంది ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపిస్తే కౌలు రైతులు 3000 మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలకి పాల్పడ్డారు. కానీ ఆ వ్యక్తి 151 మంది రైతులకు కూడా రైతు భరోసా కానీ, ఆ కౌలు రైతులు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ డబ్బులు కానీ ఇవ్వలేకుండా ఫెయిల్ అయినటువంటి వైసీపీ గవర్నమెంట్ని కళ్ళు తెరిపించుకునేలా చేసేలాగా పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ 3000 మంది కౌలు రైతులకి 30 కోట్ల రూపాయలతో ప్రతి చోటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆ పులివెందుల ఏరియా, కడపకు కూడా వెళ్ళి అక్కడ రైతులకి 176 మంది రైతులకు కూడా ఆత్మహత్యకి పాల్పడినటువంటి 176 మంది రైతులకి ₹1,00,000 చొప్పున, ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి పని చేసినా నాటి ఉద్దానం